మెదక్ జిల్లా రేగోడు మండల కేంద్రంలో 400 సంవత్సరాలకు పైగా విశ్వ బ్రాహ్మణ వృత్తి అయిన కంచరి వృత్తులకు ప్రత్యేకం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాక కర్ణాటక, మహారాష్ట్ర నుండి వచ్చి ఆధ్యాత్మిక సంబంధిత వస్తువులు, వాడుక వస్తువులు, పీర్ల తయారీ చేయించుకునేవారు. ఎంతో ఆదరణ పొందిన వృత్తి కావడంతో ఆనాడు గ్రామంలోని వందలాది మంది కంచరి వృత్తిపై ఆధారపడి కుల మతాలకు అతీతంగా జీవనం సాగించేవారు. ఈ క్రమంలో సుమారు 100 ఏళ్ల క్రితం రేగోడు మండల కేంద్రంలోని ప్రజలు అంతుచిక్కని వ్యాధితో అల్లాడిపోయారట. వ్యాధిని గ్రామం నుండి నిర్మూలిస్తే ఆయనకు సమాధి కట్టిస్తామని బ్రహ్మేంద్ర స్వామికి అపారమైన భక్తులైన గ్రామస్తులు మొక్కుకున్నారు. మొక్కిందే తడవుగా కొద్ది రోజులకే వ్యాధి నుండి రేగోడు గ్రామం పూర్తిగా కోలుకుంది. దీంతో సమాధి నిర్మించడానికి సంకల్పించిన గ్రామస్తులు బ్రహ్మం గారి మఠం 6వ మఠాధిపతి అయిన శ్రీ శ్రీనివాచార్యుల వద్దకు వెళ్లి మా గ్రామంలో మఠం నిర్మించుకోవాలనుకుంటున్నామని అనుమతి అడగ్గా తాను ససేమిరా అన్నారు. దీంతో పదుల సంఖ్యలో వెళ్లిన గ్రామస్తులు కొన్ని వారాలకు పైగా పీఠాధిపతిని బతిమిలాడగా కొన్ని పరీక్షలు పెట్టి ప్రసాద సమాధికి అనుమతి ఇవ్వడంతో ఆయన ఇచ్చిన పూలు, ప్రసాదం, కొన్ని ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వస్తువులను తీసుకువచ్చి ప్రసాద సమాధిని నిర్మించారు. ఆనాది నుండి ప్రతి ఏటా వైశాఖ మాసంలో బ్రహ్మం గారి మఠం వద్ద జరిగే ఉత్సవాల తీరును ఇక్కడ కూడా అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఉత్సవాల్లో భాగంగా వారం రోజుల పాటు గ్రామంలోని అన్ని దేవతల ఆలయాలకు బోనాలు తీయడం, పలహార బండ్లు ప్రదర్శన, వైశాఖ శుద్ధ దశమి నాడు స్వాముల వారికి మహా నైవేద్యం సమర్పణ, రథోత్సవం, సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలను నిర్వహిస్తారు. అదేవిధంగా మఠం కమిటీ ప్రతి ఏటా 11 రోజుల పాటు పుత్ర కామేష్టి హోమం, చండీ హోమం, లక్ష్మీ గణపతి హోమం, నరదిష్టి హోమం, కుజకాల సర్పదోష హోమ యజ్ఞాలను నిర్వహిస్తోంది. హోమయజ్ఞంలో పాల్గొన్న భక్తులకు వారి సమస్యలు ఖచ్చితంగా తీరుతాయని నమ్మకం.